జగిత్యాల జిల్లా గడ్డి హనుమాన్ ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ దీక్షపరులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించారు అర్చకులు. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. పవిత్రమైనటువంటి రెండు జిల్లాల మధ్యలో ఉండేటువంటి ఒక గడ్డి హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైనది. స్వయంవేత్త నారసింహ ఆంజనేయ స్వామి దేవాలయం రాజా రామలక్ష్మీబాయి గారి కాలంలో కూడా గుర్తింపబడ్డది. చాలా పవిత్రమైనటువంటి దేవాలయం. సంతానం కాని వాళ్ళకు సంతానం అనేటువంటి తప్పకుండా అవుతుంది దేవాలయంలో కూడా. రెండవది హనుమాన్ దీక్షలు దాదాపు ఒక 3-4 వేల మంది హనుమాన్ దీక్ష తీసుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ హనుమాన్ జయంతి నాడు దాదాపు 20-25 క్వింటాల బియ్యము అన్నదాన సత్రంగా జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఒక క్వింటల్ అన్నదానం జరుగుతుంది. భక్తులు అతిశక్తి వస్తున్నాయి. కోరు బంగారం అన్నట్టుగా గడ్డి హనుమాన స్వామి వారు ఉన్నారు. అనేకమైన సంపదలకు ఇస్తూ ఆయురారు